వెల్కమ్ వ్యూయర్స్. నన్ను అడిగితే లవ్ మ్యారేజెస్ కంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే కలకాలం నిలుస్తాయంటాను. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇరు కుటుంబాలు కలిసి ఆ ప్రాబ్లంను పరిష్కరించి ఆ సంబంధాన్ని ముందుకు నడిచేలా చేయగలరు. అదే లవ్ మ్యారేజెస్లో సొంత నిర్ణయాలతో కాపురాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ప్రేమ పెళ్ళి ముందుకు కొనసాగిందో లేదో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజేష్ గులాటి డెహ్రాడూన్లో జన్మించాడు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా డెహ్రాడూన్లో చేసి ఢిల్లీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్సి డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. రాజేష్ ఢిల్లీలో చదువుకునేటప్పుడే ఢిల్లీకి చెందిన అనుపమతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. దాని తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు ఇరు కుటుంబాలకు తెలియకుండా సీక్రెట్గా కలుసుకునేవారు. ఇలా దొంగచాటుగా ఎంతకాలం కలుసుకుంటామని భావించి వాళ్ళ ప్రేమ విషయాన్ని పెద్దవాళ్ళకి చెప్పారు. పెద్దలు ముందు అభ్యంతరం చెప్పినా రాజేష్ అనుపమలు తమ పెళ్లిపై పట్టుదలగా ఉండడంతో ఇరు కుటుంబాలు వాళ్ళ ప్రేమను ఒప్పుకుని పెళ్లి చేశారు. 1999లో వీరి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే రాజేష్కి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. దాంతో రాజేష్ అనుపమను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. రాజేష్కి జీతం లక్షల్లో వచ్చేది. దానితో సొంతంగా కారు, ఇల్లు కొనుక్కున్నారు. కొంతకాలం అంతా బాగా నడిచింది అనుకునే టైంలో రోజు రాజేష్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఇంట్లో అనుపమ ఒంటరిగా ఉండి ఏమీ తోచక బోర్ ఫీల్ అయ్యేది. కొన్ని రోజులు ఇలా గడిచాక అనుపమ రాజేష్తో, నాకు ఇంట్లో ఉంటే ఏమీ తోచడం లేదు, నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమని చెప్పింది. దానికి రాజేష్, నాకున్న వీసా రెస్ట్రిక్షన్స్ ప్రకారం నువ్వు డిపెండెంట్వి, సో జాబ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పాడు. దాంతో అనుపమ కొన్ని రోజులు ఊరుకుని మళ్ళీ ఉద్యోగం కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఆ గొడవలు ముదిరి ఇక విడిపోతారేమో అనుకునే టైంలో రాజేష్ బాగా ఆలోచించి, కొన్నాళ్ళు ఆగితే నా వీసాలో మార్పులు వస్తాయి, దానితో నీకు ఉద్యోగం చేసే ఛాన్స్ కూడా వస్తుంది, నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు కాబట్టి మనం పిల్లల గురించి ప్లాన్ చేద్దాం అన్నాడు. దాంతో 2006లో వాళ్ళకి ట్విన్స్ పుట్టారు, ఓ పాప బాబు. ఈ పిల్లలను చూసుకునే పనిలో బిజీగా మారిపోయిన అనుపమ జాబ్ గురించి మర్చిపోయింది. దాంతో వాళ్ళ లైఫ్ కొన్నాళ్ళు హ్యాపీగా సాగిపోయింది. ఇంతలో 2008లో అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఎక్కువ మందికి ఉద్యోగాలు పోయాయి. వాళ్ళలో రాజేష్ ఒకడు. ఉద్యోగం పోయిన తర్వాత తన సేవింగ్స్తో కొన్నాళ్ళు అక్కడే గడిపి తిరిగి ఉద్యోగం రాకపోవడంతో ఇల్లు అమ్మేసి ఇండియాకి వచ్చేశారు. డెహ్రాడూన్లో తన తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. అక్కడే గోవింద్గఢ్ అనే ఏరియాలో ఫ్లాట్ అద్దెకి తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. కొన్ని రోజులకి కోల్కతాలోని పెద్ద కంపెనీలో రాజేష్కి జాబ్ వచ్చింది. దాంతో భార్యా పిల్లలను డెహ్రాడూన్లో వదిలేసి తను కలకత్తాకి షిఫ్ట్ అయ్యాడు. రాజేష్ తన జాబు వలన ఎక్కువగా కోల్కతాలోనే ఉన్నప్పటికీ డెహ్రాడూన్లో ఉన్న భార్యతో నిత్యం ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతూనే ఉండేవి. రాజేష్ ఉద్యోగరీత్యా కోల్కతాలోనే ఉండడంతో అనుపమ ఒంటరిగానే ఉంటూ తన పేరెంట్స్తో రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతూనే ఉండేది. 2010లో రాజేష్ కోల్కతా నుండి పిల్లలతో గడపడానికి డెహ్రాడూన్ వచ్చి కొన్నాళ్ళు అనుపమతో ఉండేవాడు. దీనితో అనుపమ అందరితో ఫోన్లో మాట్లాడడం మానేసి కేవలం ఈమెయిల్ ద్వారా టచ్లో ఉండేది. కొన్నాళ్లుగా అనుపమతో మాట్లాడని ఆమె సోదరుడు ఆమెకి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాజేష్ నెంబర్కి ఫోన్ చేసి అనుపమతో మాట్లాడాలని అడగ్గా దానికి రాజేష్ అనుపమ బయటికి వెళ్ళిందనో లేక బిజీగా ఉందనో వీలైనప్పుడు ఆమెతో కాల్ చేయిస్తానో చెప్పేవాడు. అనుపమ ఫోన్లో మాట్లాడకపోయినా మెయిల్ ద్వారా తన సోదరుడితో టచ్లో ఉండేది. అలా డిసెంబర్ నెల వచ్చింది. 2 నెలలుగా అనుపమ
కేవలం ఈమెయిల్ ద్వారా తప్ప ఫోన్లో కుటుంబ సభ్యులతో గాని స్నేహితులతో గాని మాట్లాడకపోవడంతో అనుమానించిన అనుపమ్ సోదరుడు 2010 డిసెంబర్ 12న డెహ్రాడూన్లోని రాజేష్ ఇంటికి వెళ్ళాడు. అనుకోకుండా తన ఇంటికి వచ్చిన అనుపమ సోదరుడిని చూసి కోపంగా ఇంటి బయటకు తీసుకెళ్ళి ఇంటికి గడియ పెట్టి, అనుపమ ఇంట్లో లేదు, పని మీద బయటికి వెళ్ళింది, వచ్చిన తర్వాత ఫోన్ చేయిస్తాను, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అనుమానం వచ్చిన అనుపమ్ సోదరుడు రాజేష్ను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా రాజేష్ అతన్ని బలవంతంగా బయటికి గెంటేశాడు. దీనితో అనుపమ్ సోదరుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన సోదరి కనిపించడం లేదు, తన ఇంట్లోకి వెళ్దామని ప్రయత్నించిన నన్ను వెళ్ళనివ్వకుండా ఆమె భర్త అడ్డుకుంటున్నాడు, కాబట్టి అతను ఏదైనా చేసి ఉంటాడు అని పోలీసులకు చెప్పాడు. పోలీసులకు కూడా ఇది అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే రాజేష్ ఇంటికి వెళ్ళి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనుపమ ఆచూకీ లేకపోవడంతో అనుపమ గురించి రాజేష్ని ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రాజేష్ సరైన సమాధానం చెప్పకుండా తెలివిగా వాళ్లను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. దీనితో అనుమానం బలపడిన పోలీసులు ఇంటిని మరొకసారి పరిశీలించగా తాళం వేసి ఉన్న గదిని చూసి బలవంతంగా ఆ తాళం తెరిచి చూస్తే అందులో షాపుల్లో ఉండే పెద్ద ఫ్రీజర్ కనిపించింది. సాధారణంగా ఆ సైజు ఫ్రీజర్స్ ఇంట్లో వాడరు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ ఫ్రీజర్ తెరిచి చూడగా కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్రీజర్ తెరవగానే అందులో మానవ శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి కవర్స్లో ప్యాక్ చేసినట్లుగా తెలిసింది. వాటిలో ఒక మానవ స్కల్ కూడా కనిపించింది. తెగిన తలను చూసి ఇది నా సోదరి అనుపమ అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. వెంటనే రాజేష్ గులాటిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో రాజేష్ వెల్లడించిన నిజాల ప్రకారం రాజేష్, అనుపమ అమెరికా వెళ్ళిన కొన్ని నెలల తర్వాత రాజేష్ను కలవడానికి వచ్చే అతని ఫ్రెండ్తో ఆమె పరిచయం పెంచుకుని అతనితో చనువుగా ఉండేది. అనుపమ తన స్నేహితుడితో అంత చనువుగా ఉండటాన్ని చూసి రాజేష్ చాలా బాధపడేవాడు. దీని కారణంగా అనుపమ, రాజేష్లు తరచూ గొడవలు పడేవారు. తన ఫ్రెండ్తో మాట్లాడొద్దని రాజేష్ చెప్పినా అనుపమ వినకుండా మాట్లాడుతూనే ఉండేది. ఈలోగా అనుపమ ప్రెగ్నెంట్ అవ్వడం, ట్విన్స్ పుట్టడం, ఈ బిజీలో కొన్నాళ్ళు రాజేష్ స్నేహితుడికి అనుపమ దూరంగానే ఉన్నా కొన్నాళ్లకు తిరిగి అతనితో మాట్లాడడం మొదలెట్టింది. ఇది భార్యాభర్తల మధ్య మరిన్ని గొడవలకు దారితీసింది. ఈ గందరగోళం మధ్య రాజేష్ ఉద్యోగం పోవడంతో కొన్నాళ్ళకి రాజేష్ కుటుంబంతో సహా ఇండియాకి తిరిగి వచ్చేశాడు. ఇండియాకి వచ్చినప్పటికీ అనుపమ రాజేష్ స్నేహితుడితో సీక్రెట్గా మాట్లాడుతూనే ఉండేది. దీనితో ఇండియా వచ్చాక కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. రాజేష్ కోల్కతాలో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తను అద్దెకు తీసుకున్న ఇంటికి సమీపంలో ఉన్న ఒక మ్యారీడ్ ఉమెన్తో అతనికి పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో ఆమె భర్త అసలు మంచివాడు కాదని, తరచూ ఆమెను కొడుతుంటాడని రాజేష్తో చెప్పింది. అది తెలుసుకున్న రాజేష్ ఆమెపై సానుభూతి చూపించడంతో ఆమె నెమ్మదిగా రాజేష్కి అట్రాక్ట్ అయ్యింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం ప్రారంభించి ఎవరికీ తెలియకుండా కలకత్తాలోని ఒక ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. రాజేష్ అనుపమను 1999లో అందరి సమక్షంలో వివాహం చేసుకుంటే 2009లో ఎవరికీ తెలియకుండా కోల్కతాలో ఈవిడ్ని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అలా రాజేష్కు ఇప్పుడు 2 భార్యలు. మెల్లిగా ఈ రహస్యం అనుపమకు తెలిసింది. దీని గురించి భర్త రాజేష్ను నిలదీయడంతో ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపంతో రాజేష్ ఆమెను మెడపట్టుకుని తోయగా నేల మీద పడిపోవడంతో వెంటనే మంచం పైనున్న దిండును తీసి అనుపమ గొంతుపై వేసి బలంగా అదిమి ఉంచాడు. దాంతో అనుపమ కొంతసేపు ప్రతిఘటించినా చివరికి శ్వాస ఆడక చనిపోయింది. అనుపమ మరణించిన తర్వాత శవాన్ని మాయం చేయడానికి రాజేష్ ప్రయత్నిస్తుండగా ఈలోగా ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చి అనుపమను ఆ స్థితిలో చూస్తే తన రహస్యం బయటపడుతుందని భావించి ఆమె శవాన్ని బాత్రూంలో దాచి బయట తాళం వేశాడు. పిల్లలు తిరిగి వచ్చి తల్లి గురించి అడిగితే
అమ్మ పని ఉండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తిరిగి రేపు వచ్చేస్తుందని సర్ది చెప్పాడు. మరుసటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మార్కెట్కి వెళ్ళి పెద్ద ఫ్రీజర్ కొని తెచ్చాడు. తన ఇంటి కిటికీలు గుమ్మాలు అన్నీ క్లోజ్ చేసేసి ఎలక్ట్రిక్ రంపంతో అనుపమ బాడీని మొత్తం 72 ముక్కలుగా కోసి పాలిథిన్ బ్యాగుల్లో ఆ ముక్కలను వేసి తాను కొన్న ఆ పెద్ద ఫ్రీజర్లో భద్రపరిచాడు. దానివల్ల మృతదేహం నుండి బ్యాడ్ స్మెల్ బయటికి రాలేదు. మర్నాడు చుట్టుపక్కల వాళ్ళు అనుపమ గురించి అడిగితే తను ఢిల్లీలోని తల్లిదండ్రులను చూసి రావడానికి పిల్లలను నా దగ్గర వదిలి వెళ్ళిందని నమ్మించాడు. అనుపమ గురించి ఎవరైనా అడిగినా రాజేష్ తన మాటలతో వాళ్ళను తప్పుదారి పట్టించేవాడు. అక్టోబర్ 17, 2010లో అనుపమ హత్యకు గురైంది. అయినా ఆమె సోషల్ మీడియా అకౌంట్లు, ఈమెయిల్ ఇప్పటికీ ఎలా యాక్టివ్గా ఆపరేట్ అవుతున్నాయని పోలీసులు అడగ్గా, అనుపమ చనిపోయిందని ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం తానే ఆ అకౌంట్స్ ద్వారా అనుపమ సోదరుడితోనూ స్నేహితులతోనూ తరచుగా చాట్ చేసేవాడినని చెప్పాడు. ఇలా చాట్ చేస్తూ రాజేష్ దాదాపు 2 నెలల పాటు ఈ హత్యానేరం నుండి తప్పించుకోగలిగాడు. మృతదేహం యొక్క ముక్కలను రాజేష్ బయటకు వెళ్ళినప్పుడల్లా 2 ప్లాస్టిక్ సంచులను కూడా తీసుకెళ్లి డెహ్రాడూన్లోని ముస్సోరీ కాలువలో ఇంకా దగ్గరలోని అడవుల్లో విసిరేవాడు. పోలీసులు అలా విసిరిన ప్రదేశానికి రాజేష్ను తీసుకెళ్లగా చాలా వెతికిన తర్వాత సమీపంలోని కాలువల నుండి అడవుల నుండి ఆ నల్లటి పాలిథిన్ సంచులను ఐడెంటిఫై చేశారు. విచారణ తర్వాత కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకరికొకరు విలువ ఇచ్చుకుంటూ సుఖంగా ముందుకు సాగిపోయే సంసారాన్ని చిన్న చిన్న ఇగోలుకి పోయి చివరికి భార్యను చంపి భర్త జైలుకు వెళ్ళిపోయి ఏ పాపం తెలియని పిల్లలను అనాథలుగా చేసేశారు. ఈ వీడియో చూసాకైనా జీవిత భాగస్వామితో ఇగోలుకు పోయి పగోళ్ళుగా మారొద్దని కోరుకుంటున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.